హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సాయి కృష్ణ టూర్స్. ఏప్రిల్ 17th రోజున యూరోప్ టూర్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ టూర్ వివరాలు అయితే ఇప్పుడు చూద్దాము. ఉదయం 5 గంటలకు బయలుదేరి మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. మన టూరిస్టులందరికీ కూడా 6:30కి రిపోర్టింగ్ టైం ఇవ్వడం జరిగింది అనమాట, గేట్ నెంబర్ 9 దగ్గర. సో మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర 6:30కి రిపోర్ట్ చేసి లోపలికైతే వెళ్తున్నాము. మనకి యాక్చువల్గా ఫ్లైట్ టైం వచ్చేసి 10 o'clock మన ఫ్లైట్ ఎమిరేట్స్. ఇంకా 7:30 కల్లా మనం బ్యాగ్స్ అయితే చెక్ ఇన్ చేసేసాము. సో ఫ్లైట్ డిలే ఉందన్నారు, ఒక 1.5 hours. మనకు బోర్డింగ్ పాస్లు ఇష్యూ చేశారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా మీల్ వోచర్ అయితే ఇష్యూ చేశారు, ఫ్లైట్ డిలే ఉంది అని చెప్పి. ప్రస్తుతం టైం వచ్చేసి 1:30 అవుతుంది. మనకు ముందు 1 hour లేట్ అన్నారు, తర్వాత 2 hours లేట్ అన్నారు. ఇప్పుడు 1:30 అవుతున్నా సరే దుబాయ్ నుంచి రావాల్సిన ఫ్లైట్ రాలేదు. అది యాక్చువల్గా 8:30కి రావాలి హైదరాబాద్, దుబాయ్ టు హైదరాబాద్ 8:30కి ఇక్కడ అరైవల్ టైము. బట్ ఆ ఫ్లైట్ ఇంకా రాలేదు. మరి మాకు ఇంకా ఎంతసేపు పడుతుందో వెళ్ళడానికి తెలియదు. సో ప్రజెంట్ అయితే అందరం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు దుబాయ్ నుంచి మళ్ళీ ప్యారిస్ వెళ్లాల్సిన ఫ్లైట్ 2:30కి ఉంది. ఇది లేట్ అయితే ఆ ఫ్లైట్ కూడా మిస్ అవుతుంది. ఏం జరుగుతుందనేది చూడాలి. హైదరాబాద్ టు దుబాయ్ యాక్చువల్ టైమింగ్స్ వచ్చేసి 10 o'clock ఇక్కడ డిపార్చరు, దుబాయ్లో 12:30 అరైవల్. అక్కడ నుంచి మళ్ళీ 2 o'clock డిపార్చరు, ప్యారిస్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ ఉంది. ఇంకా 2:30 అవుతున్నా సరే మనకైతే ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా ఫ్లైట్ ఇప్పుడు జస్ట్ అరైవ్ అయింది, 3:30కి డిపార్చ్ అవుతుందని చెప్పారు. అక్కడ డిస్ప్లేలో కూడా చూస్తున్నారు కదా, యాక్చువల్ టైం 10 o'clock, ఎస్టిమేటెడ్ టైం 2:30 అని ఇచ్చారు. ఇంకా ఫైనల్గా 3:30కి అయితే డిక్లేర్ చేశారు ఫ్లైట్ క్యాన్సిల్ అని. సో మన ప్రోగ్రామ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే దుబాయ్ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఉంటుంది. మనకు ప్యారిస్లో 3 days ప్రోగ్రామ్ ఉంది, అక్కడ అకామిడేషన్స్ అన్ని ఎవ్రీథింగ్ బుక్డ్. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకు దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చాయి 16, 17, 18 3 days ఏప్రిల్లో. సో ఆ 3 days ఎఫెక్ట్ వల్ల చాలా ఫ్లైట్స్, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో జనాలు చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, ఇదంతా కూడా ఆ ఎఫెక్టే. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 18th రోజు ఇదే ఫ్లైట్ ఫ్లై అయితే మీకు టికెట్స్ ఇస్తామని చెప్పారు. సో 1 hour వెయిట్ చేసాము, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మేము ఎయిర్పోర్ట్లోనే 10 గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి నెక్స్ట్ ఫ్లైట్కి ఏముంటే అవైలబిలిటీ ఇవ్వండి, తర్వాత దుబాయ్ నుంచి ప్యారిస్ వెళ్లాల్సింది కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తర్వాత మన ట్రావెల్ ఫీల్డ్లో ఎంత అయితే ఇన్ఫ్లుయెన్స్ ఉందో అంత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి అయితే మన నెక్స్ట్ డేకి అయితే ఫ్లైట్ టికెట్స్ తెప్పించడం జరిగింది. అది మనకు midnight 12 o'clock కన్ఫర్మేషన్ రావడం జరిగింది. మళ్ళీ తర్వాత 12:15కి అందరికీ కస్టమర్స్కి అందరు కాల్ చేసి మార్నింగ్ 3 o'clockకి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్పాము. 6:30కి మనకు ఫ్లైట్ టైమింగ్ ఇచ్చారు. సో అందుకని మళ్ళీ midnight 3 o'clock అయితే ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ఇంకా మార్నింగ్ 3:30కి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. దుబాయ్ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన ఫ్లైట్కి మాకు కన్ఫర్మేషన్ రాలేదు, మీ ఫ్లైట్ టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని మళ్ళీ అక్కడ పెండింగ్ పెట్టారు. ఒక 1.5 hours తర్వాత మళ్ళీ ఏదో చేసి వయా ఇటలీలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది బలోనా అని చెప్పి, సో ఆ ఎయిర్పోర్ట్ నుంచి అంటే హైదరాబాద్ టు దుబాయ్, దుబాయ్ టు బలోనా, బలోనా టు ప్యారిస్ అయితే మనకు ఫ్లైట్స్ ఇచ్చారు. ఆ బలోనా టు ప్యారిస్ వెళ్లాల్సిన దాంట్లో కూడా స్ప్లిట్ చేశారు మన గ్రూప్ని. 20 మంది ఒక గ్రూపు, 22 మంది ఒక గ్రూప్గా 2 ఫ్లైట్స్లో ఇచ్చారు. సో అది కూడా మళ్ళీ 18th రోజు దుబాయ్ వెళ్తున్నాము, దుబాయ్లో నైట్ స్టే చేసి 19th రోజు ప్యారిస్ వెళ్తున్నాము. దీని ప్రకారం మనకు ఫ్లైట్ టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దుబాయ్ అయితే అరౌండ్ 11 o'clock అయితే రీచ్ అయ్యాము. మనకి యాక్చువల్గా బోర్డింగ్ పాస్లు కూడా హైదరాబాద్ ఇష్యూ చేయలేదు, టైం తక్కువ ఉండడం వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల. మళ్ళీ దుబాయ్లో బోర్డింగ్ పాసెస్ తీసుకొని మరి వాళ్ళే హోటల్ ఇస్తామని చెప్పారు. ఇంకా దుబాయ్ ఎయిర్పోర్ట్ చూస్తేనైతే అసలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ స్టక్అప్ అయిపోయారు. కొన్ని వందల ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి వర్షాల కారణంగా. మాకు మళ్ళీ 19th రోజు ఇచ్చారు కదా, అంటే దుబాయ్ టు బలోనా, బలోనా టు ప్యారిస్. ఇంకా ఆ బోర్డింగ్ పాస్లు తీసుకోవడానికి అయితే 3 to 4 hours పట్టింది మాకు లిటరల్గా. ఇంకా సాయంత్రం 4 గంటలకి అక్కడ బోర్డింగ్ పాస్లు తీసుకొని అక్కడ లైన్లోకి వెళ్తే వాళ్ళు ఒక హోటల్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ క్యూ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అక్కడ ఒక 1 hour పట్టింది, వాళ్ళే ఒక హోటల్ అయితే ప్రొవైడ్ చేశారు. సిటీ అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఒక 35 kilometers దూరంలో. ఇంకా నైట్ స్టే అక్కడ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 9 o'clockకి మాకు ఫ్లైట్ 18th రోజు. ఇంకా మళ్ళీ హోటల్ నుండి 5 o'clock అయితే బయలుదేరి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం మార్నింగ్ 6 o'clockకి. యాక్చువల్గా వాళ్ళు హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి పికప్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ హైదరాబాద్లో డిలే ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, లంచ్ ఇచ్చారు.
ఇక్కడ దుబాయ్లో కూడా మనకు 18th రోజు లంచ్ ఇచ్చారు, హోటల్ ఇచ్చారు, హోటల్కి డ్రాపింగ్ కూడా ఇచ్చారు. బట్ మళ్ళీ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే పికప్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా మంది కింద కూర్చున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే సరిపోవట్లేదు. అంటే అక్కడ ఉన్న చైర్స్ కానీ, వాష్రూమ్స్ కానీ, తర్వాత ఫుడ్ స్టాల్స్ కానీ, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ కూడా అక్కడ ఉన్న క్రౌడ్కి సరిపోలేదన్నమాట. దుబాయ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ వరల్డ్లో. మాకేమో బలోనా నుంచి ప్యారిస్ 2 ఫ్లైట్స్ ఇచ్చారని చెప్పాను కదా. 2:30కి ఉంది ఒక ఫ్లైట్, అందులో 20 మెంబర్స్ ఉన్నారు. తర్వాత మళ్ళీ సాయంత్రం 6 o'clock ఒక ఫ్లైట్ ఉంది, అందులో 22 మెంబర్స్ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో ఈ ఫ్లైట్ 1.5 hour డిలే ఉంది. ఇది యాక్చువల్ టైం వచ్చేసి 1:30కి రీచ్ అవ్వాలి. అక్కడ 1 hour మాకు టైం ఉండేది గ్యాప్. మరి ఇది లేట్ అవ్వడం వల్ల ఆ ఫ్లైట్ అందుతుందా లేదా అనేది చూడాలి. ఇంకా మన గ్రూప్ విషయానికి వస్తే 45 మంది కస్టమర్స్ అయితే ఉన్నారు. 2 స్టాఫ్ ఉన్నాము. నా పేరు శ్రవణ్ కుమార్ అండ్ సాయికృష్ణ టూర్స్ ప్రొపరేటర్ సార్ ఎవరైతే ఉన్నారో సాయిరామ్ గారు కూడా ట్రావెల్ చేస్తున్నారు ఈ టూర్లో. తర్వాత మనకు అక్కడ ప్యారిస్లో దిగిన తర్వాత మన టూర్ మేనేజర్ ఒకరు కలుస్తారు. టోటల్ 48 మెంబర్స్ మేము ఉన్నాం. ఇంకా 6.5 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత అయితే మేము బలోనా అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 2:30 అవుతుంటాము. మన నెక్స్ట్ ఫ్లైట్కి అయితే టైం లేదు, ఎందుకంటే 2:30కే అది డిపార్చర్. అది ఎయిర్ ఫ్రాన్స్లో ఇచ్చారు మాకు. మరి ఇప్పుడు బయటకు వెళ్తే వాళ్ళు ఏమి ఇస్తారు ఆల్టర్నేట్ అనేది చెక్ చేయాలి. ఇంకా ఈ 20 మెంబర్స్కి అయితే ఫ్లైట్ మిస్ అయిపోయింది. వాళ్ళకి ఆల్టర్నేట్ బ్రసిల్స్ ఇచ్చారు. అది కూడా మళ్ళీ డైరెక్ట్ కాదు, వయా ఫ్రాంక్ఫర్ట్. అది కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి. ఇంకా మిగతా 22 మెంబర్స్కి అయితే ఫ్లైట్ అందింది. సో 6 o'clockకి ఫ్లైట్ 22 మెంబర్స్కి ఉండే కదా, వాళ్ళకైతే బోర్డింగ్ పాస్లు ఇష్యూ చేశారు. ఇక్కడ ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మేము హైదరాబాద్లో లగేజ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ప్యారిస్లో వస్తుందని చెప్పారు. దానికి అనుగుణంగానే మాకు బ్యాగ్ ట్యాగులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మేము బలోనాల ఫ్లైట్ దిగి చూసేసరికి, ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి అక్కడ బెల్ట్ మీద మా లగేజ్ అంతా కనబడింది. ఒక్కసారి ఆశ్చర్యపోయాం అందరం, అదేంది ప్యారిస్లో రావాల్సిన లగేజ్ ఇక్కడే ఉంది అని చెప్పి. అక్కడ అడగడానికి ఎవరు లేరు, టైం కూడా లేదు మాకు. ఎందుకంటే ఫ్లైట్స్ ఉన్నాయి కదా నెక్స్ట్వి, 2 ఫ్లైట్స్ ఉండడం వల్ల ఆ హడావుల్లో అక్కడ అడగడానికి ఎవరు లేరు. తర్వాత అక్కడ టైం కూడా లేదు. ఇంకా ఏమైందంటే అక్కడ 9 మందివి 14 బ్యాగులు మిస్ అయ్యాయి. అక్కడ బెల్ట్ మీద రాలేదు. అక్కడ కంప్లైంట్ ఇద్దామంటేనేమో బ్యాగేజ్ కౌంటర్ దగ్గర ఫుల్ లైన్ ఉంది. మాకు ఒక పక్క ఫ్లైట్ టైమింగ్ అయిపోతుంది, ఇంకో పక్క ఆల్రెడీ కొంతమంది ఫ్లైట్ మిస్ అయింది. వాళ్ళకి ఆల్టర్నేట్ ఏంటనేది చూడాలి. కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి సమయం లేకుండా అక్కడ గ్రౌండ్ స్టాఫ్కి అయితే ఇన్ఫార్మ్ చేశాం మాకు బ్యాగులు రాలేదని చెప్పి. సో వాళ్ళు ఏమన్నారంటే మేబీ ప్యారిస్లో వస్తాయేమో, మీకు ఎందుకంటే ట్యాగులు ప్యారిస్కి ఇచ్చారు కాబట్టి ప్యారిస్లో వస్తాయేమో ఒకసారి చెక్ చేయండి అన్నారు. సో ఇంకా మేమైతే ప్యారిస్కి మూవ్ అయిపోయాం 22 మెంబర్స్. మిగతా 20 మెంబర్స్కి మాత్రం నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 20కి అయితే వాళ్ళకి వయా ఫ్రాంక్ఫర్ట్ బ్రసిల్స్కి ఇచ్చారు మార్నింగ్ ఫ్లైట్లో. ఇంకా ప్యారిస్కి అయితే 7:30కి రీచ్ అయ్యాము. ఇమిగ్రేషన్ ఆల్రెడీ బలోనాలో అయిపోయింది కాబట్టి ప్యారిస్లో ఏమి ఇమిగ్రేషన్ లేదు. డైరెక్ట్గా బ్యాగేజ్ రిక్లెయిమ్ దగ్గరకు వచ్చాం. అక్కడికి వచ్చి చూస్తే బ్యాగులు అయితే రాలేదు. ఆ 14 బ్యాగులు మిస్ అయ్యాయి. ఇంకా అక్కడ ప్యారిస్లోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు ఎయిర్ ఫ్రాన్స్ వాళ్ళు. ఇంకా 8:30కి అయితే మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాం. హోటల్కి అయితే మూవ్ అవుతున్నాం. ప్యారిస్ ఐఫిల్ టవర్ మన నైట్ వ్యూ చూసుకుంటూ హోటల్కి అయితే వెళ్తాం. యాక్చువల్గా అయితే మనం 17th నైట్, 18th నైట్, 19th నైట్ 3 nights ఇక్కడ ప్యారిస్లో స్టే చేయాలి. ఈ దుబాయ్ వరదల వల్ల మనకైతే ప్రోగ్రామ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. 18th రోజు ప్రోగ్రామ్ అంతా పోయింది, 19th రోజు ప్రోగ్రామ్ అంతా కూడా పోయింది. సో ఇవాళ 19th మనం ఇక్కడ హోటల్లో స్టే చేసి 22 మెంబర్స్ నెక్స్ట్ డే మార్నింగ్ ఐఫిల్ టవర్ ఒకటి చూసుకొని నెక్స్ట్ బ్రసిల్స్కి అయితే మూవ్ అయిపోతాం. Taxi in Paris, and if you tell Charles de Gaulle, he will bring you here or he will take you to airport. So you have to mention where you want to go, Charles de Gaulle Airport or Charles de Gaulle Etoile. So this Arc de Triomphe has got one more charm. If you take a round of this street, of this area, both the side right and left, all the top brand shops, Cartier, Louis Vuitton and Zara, many Montblanc, all the top brand shops are there on this street.
And this is again Boulevard the Avenue, because trees are there. And you look at the buildings, very same identical building, the French window. Now the French window has come in India as well, right? Yes. In interior we do it. Now I'll tell you one more thing about these buildings. In those days, what used to happen? The rich people used to stay on the ground floor, and the servants, the maid, used to stay on the top floor. You know why? There is no lift. But now Narendra Modi ji, when he was invited here, he was felicitated, and that's the Army Hospital as well. And you can see this beautiful bridge. It is called the Alexander Bridge. ఇంకా డిన్నర్ అయితే ప్యాకెట్స్ ఇచ్చేసాము. సో హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేసి రూమ్లో తినేయచ్చు. ఒకసారి నైట్ వ్యూ, ఐఫిల్ టవర్ నైట్ వ్యూ చూసుకొని అక్కడ ఒక ఫోటో స్టాప్, అక్కడ ఫొటోస్ తీసుకొని హోటల్కి అయితే వెళ్దాం. ఇంకా అరౌండ్ 10-10:30కి అయితే మనం హోటల్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ యాక్చువల్గా 3 days ఉండాల్సింది, మనం ఓన్లీ ఇవాళ నైట్ మాత్రమే ఉంటాం. ఇతను రాజేష్ గారు, మన టూర్ మేనేజరు. ఈ 13 రోజులు మనతో అయితే ఉంటారు కంప్లీట్గా. హిందీ, ఇంగ్లీష్లో ప్రతి ఒక్కటి మన యూరోప్లో ఉండే ప్రతి ప్లేస్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Dijon. You know, Dijon is also famous for one more thing. Dijon mustard. So don't worry, don't get scared. Only I know when he's sleeping and he's dancing, you know. I mean, I know that. Rest all you can be very safe. This company, Coach Company, fortunately, Maskant Reisen is a company from Holland. And this was 30 years before my first company whom I traveled with this coach. They are such a reputed organization, and they have got the best of the drivers on board. And I will prove that. You will see that. So we are very close to Eiffel Tower. Look at this lady standing strong. Eiffel is the name of a person. కొంచెం బాధగా అయితే ఉంది, ఎందుకంటే మిగతా 20 members కూడా వచ్చుంటే బాగుండేది అని చెప్పి. ఇంకా మరి టైం సహకరించలేదు. ఇంకా కాకపోతే టూర్ అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్నేట్ రిటర్న్లో అయితే ట్రై చేస్తున్నాము. చూడాలి, ఫ్లైట్ టికెట్స్ దొరికితే వాళ్ళకి టూర్ అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ట్రా ప్యారిస్ అయితే కవర్ చేసే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నాము. చూడాలి అది. ఐఫిల్ టవర్ అనేది ఒక డ్రీమ్ అందరికీ. యూరోప్ టూర్ అంటేనే గుర్తొచ్చేది ఫస్ట్ ఐఫిల్ టవర్. Second floor, I will guide you to the lift to the third floor. Please see this ticket. This means summit. Mine is second floor. आपका इधर लिखा है, that is top floor. Mesdames et messieurs, sur la plateforme supérieure, avancez bien vers le front s'il vous plaît, on est upper platform. మన టూర్ మేనేజర్ అయితే టికెట్స్ తీసుకోవడం జరిగింది. మనకు 3 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఫస్ట్ అంటే గ్రౌండ్ లెవెల్ అనమాట. లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్లో అయితే మనము ఫస్ట్ సెకండ్ లెవెల్కి వెళ్ళాలి, దాని తర్వాత థర్డ్ లెవెల్కి వెళ్ళాలి. ఈ ఐఫిల్ టవర్ గురించి అయితే కొన్ని విషయాలు చూద్దాము. యాక్చువల్గా దీని హైట్ వచ్చేసి 330 meters ఉంటుంది విత్ రేడియో యాంటీనాస్. అంటే మనకి యాక్చువల్ హైట్ వచ్చేసి 312 అనుకుంటా, కొంచెం 1 or 2 feet అటు ఇటుగా. విత్ రేడియో యాంటీనాస్ కలిపి 330 meters అయితే ఉంటుంది. అంటే ఫీట్స్లో అయితే మనకు 1000 above feet. దీన్ని నిర్మించిన ఇంజనీర్ పేరు గుస్టావ్ ఈఫిల్. సో అతని పేరు మీదగానే మనకు ఐఫిల్ టవర్ అనేది వచ్చింది. ఇది ప్యారిస్లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణంలో ఇదొకటి. ఈ ఐఫిల్ టవర్ బరువు వచ్చేసి మొత్తం 10,000 టన్నులకు పైగా ఉంటుంది. అందులో ఓన్లీ మెటల్ సంబంధించి అయితే 7,300 టన్నులు అయితే ఉంటుంది. ఆ రివర్ కనబడుతుంది కదా, అది సీనీ రివర్. అది మనకు ఐఫిల్ టవర్ పక్కనే ఉంటుంది. దాంట్లో ఒక క్రూజ్ వెళ్తుంది కదా, దీని నెక్స్ట్ మన ప్రోగ్రామ్ అయితే అందులో ఉంటుంది. ఆ క్రూజ్లో ఒక 1 hour రైడ్ అయితే ఉంటుంది. ఈ వ్యూ అయితే మనకు సెకండ్ లెవెల్ నుంచి.
చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఎక్సలెంట్ వ్యూ. ఇది ఒకసారి చూస్తే ఇంకా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేరు అనమాట. ఇంకా పైన మనము హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes వరకు అయితే టైం స్పెండ్ చేసాం. అక్కడ నుంచి మళ్ళీ దిగడానికి లిఫ్ట్ ఉంటుంది. అంటే 3rd floor నుంచి 2nd floorకి ఒక లిఫ్ట్ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ అక్కడ లిఫ్ట్ చేంజ్ అవ్వాలి. 2nd floor నుంచి మళ్ళీ గ్రౌండ్కి ఒక లిఫ్ట్ ఉంటుంది. అది అయిన తర్వాత ఇక్కడ మనం ప్రజెంట్ సీనీ రివర్ క్రూజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక 1 hour రైడ్ అయితే మనకు బోట్లో ఉంటుంది. అది కూడా మనం అక్కడ ప్యారిస్ అంతా కూడా అక్కడ ఉండే బిల్డింగ్స్ అవన్నీ కూడా చూడొచ్చు. హిస్టారిక్ ప్లేసెస్ కూడా కొన్ని కవర్ అవుతాయి. ఈ క్రూజ్ జర్నీ అయితే మనకి హార్ట్ ఆఫ్ ది ప్యారిస్ అని కూడా అంటారు. ఎందుకంటే సిటీ ఐకానిక్స్, ల్యాండ్ మార్క్స్ అన్ని కూడా ఇందులో నుంచి అయితే చూడవచ్చు. ఇలాంటి బ్రిడ్జెస్ అయితే కొన్ని హండ్రెడ్స్ ఉంటాయి. మాకు ఈ 1 hour జర్నీలోనే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 70 వరకు అయితే బ్రిడ్జెస్ వచ్చాయి. ఇంకా అలా ఒక 1 hour అయితే జాలీగా బోట్ రైడ్ అయితే ఎంజాయ్ చేసాం అందరం, గ్రూప్ అందరం కూడా. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం లంచ్ చేసుకొని నెక్స్ట్ బ్రెసిల్స్కి అయితే మూవ్ అవ్వాలి. ఆ బ్రెసిల్స్లో మన కోసం ఆల్రెడీ అక్కడ ఇంకో 20 members వెయిట్ చేస్తున్నారు హోటల్లో. వాళ్ళని పికప్ చేసుకొని అక్కడ నెక్స్ట్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి మూవ్ అవుదాం. ఇంకా అక్కడే కొంచెం రోడ్ సైడ్ షాపింగ్ కూడా చేశారు. అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్, తర్వాత ఐఫిల్ టవర్ మాన్యుమెంట్స్ అవన్నీ కొనుక్కోవడం జరిగింది అక్కడ. ఇంకా అక్కడ గ్రూప్ ఫోటో తీసుకొని కొంచెం సిటీ టూర్ కవర్ చేసుకుంటూ నెక్స్ట్ ప్లేస్కి అయితే మూవ్ అవుతున్నాం. Where the French people's most beloved hero, Napoleon Bonaparte the First, is buried there. So yeah, so it says so. Napoleon Bonaparte was in exile. So మన ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని ఇంక్లూడ్ ఉంటాయి. తర్వాత అన్ని ఎంట్రీ టికెట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఫ్లైట్ టికెట్స్, వీసా, ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. French people have a culture of going for a cup of coffee after office and then go home. They meet their friends, colleagues, discuss some time, and then they go back home. Now if you see, the cafeteria has got outside chairs also. Now as summer is approaching, so these chairs come out. And in the summertime, if you want to drink a cup of coffee or some food outside, then you pay more. You pay a little bit amount more than sitting inside. It's opposite. Why? Because they want to enjoy the summer. Inside it is already like cold, air conditioned. They don't want that. So if those outside chairs are in greater demand, that is why every restaurant and cafeteria charges more if you want to eat outside. It's opposite. In our country, if we want to sit inside, we pay AC room, we pay more. Non-AC room, we pay less. Here is different.
ఇంకా ఎవ్రీ 2 అవర్స్కి అయితే ఒక బ్రేక్ ఉంటుంది. అక్కడ ఒక గ్యాస్ స్టేషన్లో అయితే 15-20 మినిట్స్ మనకు బ్రేక్ ఇస్తారు. అక్కడ కాఫీ తీసుకోవాలంటే ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి. ఒకసారి ఆ మిషన్ కూడా చూసేద్దాం. అక్కడ మనకేంటంటే 2 సెంట్స్ ఐ థింక్ అటు ఇటుగా 2 సెంట్స్ అందులో వేసి మనకి ఏది కావాలో క్యాపుచినో అండ్ లాటే ఏ కాఫీ కావాలో ఆ కాఫీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది అయిన తర్వాత అక్కడ పేమెంట్ చేయమని అడుగుతుంది. ఆటోమేటిక్గా అక్కడ గ్లాస్లో కాఫీ ఫిల్ అయిపోయి మనకి బయటకు వస్తుంది. షుగర్ కూడా ఎంత కావాలో అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. లైట్, మీడియం, మోడరేట్ అట్లా ఆప్షన్స్ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత మనకి ఒకవేళ చేంజ్ మనకి ఏమైనా ఇంకా రిటర్న్ వచ్చేది ఉంటే అక్కడ చేంజ్ కూడా మనకి రిటర్న్ వచ్చేస్తుంది. కాఫీ ఫిల్ అయిపోయిన తర్వాత అక్కడ కప్ అక్కడ కనబడుతుంది. మనం ఆ కప్పు తీసుకోవాలి. ఆటోమేటిక్ కాఫీ మిషన్స్ ఇవి ప్రతి గ్యాస్ స్టేషన్లో ఉన్నాయి. ఇవి ఇక్కడ మనకి ఇండియాలో పెట్రోల్ బంక్స్ లాగే అక్కడ గ్యాస్ స్టేషన్స్ అని ఉంటాయి. అక్కడే ట్రక్స్ కానీ, కార్స్ కానీ, బస్సెస్ కానీ అక్కడ ఆగుతాయి. ఎవ్రీ 2 అవర్స్కి ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఎవ్రీ 4 అవర్స్కి ఒక 30 మినిట్స్ బ్రేక్ అయితే ఉంటుంది. అందులోనే కాఫీ, గ్రోసరీస్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. వాష్రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. మనకి పెట్రోల్ లాగే అక్కడ గ్యాసోలిన్ అని దొరుకుతుంది. ఆ గ్యాస్ స్టేషన్లోనే బ్యాటరీ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. Very small board which says Belgium, and this used to be the border before, but there is no border because of the open country system now. That is why you have a Schengen visa where you can travel within 29 countries in Europe, and it is not necessarily that the Schengen visa country has to be a member of the Union. A member of the European Union may not necessarily be a part of Schengen visa. For example, the Norway, Denmark, Sweden, they are ఇంకా కొంచెం డ్రిస్లింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి మనకు 12-14 అట్లయితే ఉంది మేము వెళ్ళిన టైంకి. సో ప్యారిస్లో అయితే విండ్ ఎక్కువ ఉంటుంది, చల్లగాలి. సో ఖచ్చితంగా స్వెటర్స్, మంకీ క్యాప్, హ్యాండ్ గ్లౌజులు అయితే యూజ్ చేయాల్సిందే. ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి స్టీరింగ్ అంతా కూడా. డ్రైవింగ్ రైట్ సైడ్ లేన్లో చేస్తారు. ఇండియాలో అయితే మనకు రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేస్తాము. ఇంకా సాయంత్రం 6 గంటలకైతే మనం బ్రసిల్స్ రీచ్ అయ్యాం. ఇక్కడ మనకు ఆల్రెడీ హోటల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం రీచ్ అయిపోయారు వాళ్ళు, మిగతా 20 మెంబర్స్. వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక స్టాప్ ఉంది, ఆ మాన్యుమెంట్ చూసుకొని అక్కడ నుంచి అయితే డిన్నర్ చేస్తాం. డిన్నర్ చేసుకుని మళ్ళీ బ్రసిల్స్ హోటల్కి అయితే రిటర్న్ అవుతాం. బ్రసిల్స్ అనేది బెల్జియం క్యాపిటల్. సో ఇవాళ మనం బెల్జియంలో స్టే చేస్తాం 28 ఏప్రిల్. ప్రస్తుతం మనం ఆటోమియం దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆటోమియం ఏంటంటే 1958లో బ్రసిల్స్ వరల్డ్ ఫెయిర్ ఎక్స్పో కోసం అయితే కట్టడం జరిగింది. సో బ్రసిల్స్లో మెయిన్ ఐకానిక్ ప్లేస్ ఇది. సో ఎవరైనా బ్రసిల్స్ అంటే బెల్జియం వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లేస్ని. ఇంకా ఈ స్పాట్ నుంచి అయితే మన గ్రూప్ అందరం కలిసే ఉన్నాము టూర్ అంతా కూడా. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ నుంచి ఏది కూడా మిస్ అవ్వలేదు. సో కొంచెం ఈ దుబాయ్ వరదల వల్ల మనం ఈ 19th ప్రోగ్రామ్ 18th ప్రోగ్రామ్ కొంచెం డిస్టర్బ్ అయ్యింది. ఇంకా గ్రూప్ అందరం కలుసుకున్న తర్వాత కొంచెం టూర్లో జోష్ అయితే వచ్చింది, కానీ ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. బ్యాగులు మిస్ అయ్యాయి కొంతమంది. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల ఇక్కడితో ముగిస్తున్నాను.
నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి ఎక్సలెంట్ ఉంటాయి. ఎందుకంటే నెదర్లాండ్స్లో తులిప్ గార్డెన్ ఉంటుంది, తర్వాత స్విట్జర్లాండ్, మౌంట్ ఇట్లీస్, తర్వాత ఇటలీ, ఆస్ట్రియా, ఇంకా చాలా ప్లేసెస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. తప్పకుండా మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.